వెల్కమ్ బ్యాక్. విశాఖ మెట్రోకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. స్టీల్ సిటీలో మెట్రోతో పాటు ట్రామ్ రైల్ ప్రాజెక్టు ఏర్పాటుకు డిపిఆర్ సిద్ధమవుతోంది. మల్టీ లెవెల్ ట్రాన్స్పోర్ట్ సిస్టంతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయి. కేవలం ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం మాత్రమే కాకుండా నగర ఆర్థిక అభివృద్ధికి ఈ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. శరవేగంగా విశాఖ మహానగరం అభివృద్ధి. మెట్రోతో పాటు ట్రామ్ రైల్ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు. మల్టీ లెవెల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టుతో విశాఖకు కొత్త రూపు. విశాఖ నగర ఆర్థిక అభివృద్ధికి దోహదం. విశాఖలో జన సామర్థ్యం విపరీతంగా పెరుగుతోంది. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం విశాఖ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరించడంతో పారిశ్రామిక ప్రగతి జరుగుతోంది. స్థానికులకు 75% ఉపాధి అవకాశాలు కల్పించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనతో ఉత్తరాంధ్ర జిల్లాల వారు విశాఖలో ఉపాధి అవకాశాలు ఎక్కువ శాతం పొందుతున్నారు. ఇలాంటి తరుణంలో సత్వరం రాకపోకలు సాగే రీతిలో ప్రభుత్వం మెట్రో, మోడర్న్ ట్రామ్ ప్రతిపాదనలు చేసింది. మహా కార్పొరేషన్ కొనసాగుతున్న విశాఖ నగరం భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు ఉపయోగపడే రీతిలో మల్టీ లెవెల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రూపకల్పన జరుగుతోంది. గతంలో కేవలం పరిమిత దూరం మెట్రో ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చినా ప్రస్తుతం విస్తృత అవసరాల దృష్ట్యా మెట్రో నగర శివార్లలో వరకు విస్తరించారు. కేవలం ఏపీలోనే కాక దేశంలోనే ఒక ప్రత్యేక రీతిన అభివృద్ధి చెందుతున్న విశాఖలో భవిష్యత్ అవసరాలకు మెట్రో అత్యంత కీలకమైందని సీఎం జగన్మోహన్ రెడ్డి భావించారు. అదే సమయంలో భవిష్యత్తులో నగరం విస్తరించినా అప్పటి అవసరాలను ముందుగానే గమనించి సీఎం మెట్రో రూపకల్పనకు అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ ఆదేశాలతో విశాఖ నగరంలో 4 కారిడార్లలో లైట్ మెట్రో, 3 కారిడార్లలో మోడర్న్ ట్రామ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి 140 కిలోమీటర్ల దూరాన్ని గుర్తించారు. అటు అనకాపల్లి నుంచి భోగారం వరకు మెట్రో, ట్రామ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేయడంతో నగరం మరింత విస్తరించడం కాక అభివృద్ధి జరిగే అవకాశాలున్నాయి. లైట్ మెట్రో కోసం నవంబర్ 2వ వారంలో, మోడర్న్ ట్రామ్ కోసం డిసెంబర్ 2వ వారానికి డిపిఆర్ కూడా సిద్ధం చేశారు. తాజా ప్రతిపాదనల ప్రకారం విశాఖలో లైట్ మెట్రో 52 స్టేషన్లతో 4 కారిడార్లలో సిద్ధమవనుంది. మొదటి కారిడార్ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మద్ది జంక్షన్ వరకు, 2వ కారిడార్ గురుద్వార నుంచి ఓల్డ్ పోస్టాఫీస్ వరకు, 3వ కారిడార్ తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు, 4వ కారిడార్ కొమ్మద్ది నుంచి భోగాపురం వరకు ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ లైట్ మెట్రో ప్రాజెక్టును 79.91 కిలోమీటర్లు నిర్మించాలని నిర్ణయించారు.
మెట్రో ప్రాజెక్టు దీటుగా మోడర్న్ ట్రామ్ కూడా 3 కారిడార్లలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. మోడర్న్ ట్రామ్ మొదటి కారిడార్ ఎన్ఏడి జంక్షన్ నుంచి పెందుర్తి వరకు ఉంటుంది. రెండో కారిడార్ స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి వరకు ఉంటుంది. ఇక మూడో ట్రామ్ కారిడార్ పాత పోస్టాఫీస్ నుంచి రిషికొండ మీదుగా భీమిలి వరకు ఉంటుంది. మోడర్న్ ట్రామ్ను 60 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.